విత్తని పక్షులను నేను నిత్యము పోషిస్తున్నాను, మీరంతా వాటికంటే శ్రేష్ఠులు. సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి కొనను గాని యెహోవాని ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవలేదు. ఐ వాంట్ టు టెల్ యు ఎవ్రీబడి, నీవు నమ్ముకున్న దేవుడు, నీవు వెంబడించే దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న వారందరూ మనల్ని విడిచిపెట్టేస్తారు, మనల్ని ఒంటరి వారిగా చేసేస్తారు. కానీ ఒక్కసారి యేసయ్య మన చెయ్యి పట్టుకున్నాడంటే మన కంఠంలో ప్రాణమున్నంత వరకు మనతో ఉండే దేవుడే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఈరోజు ఎందుకు ఇక్కడికి నువ్వు నడిపించబడ్డావంటే, నీ చేతిలో వాక్యం ఉన్నది, నీ చేతిలో వాగ్దానాలు ఉన్నాయి. కానీ ఆ వాగ్దానాలు దేవుడు చేసిన వాగ్దానాలు అని నువ్వు నమ్మకుండా నువ్వు మర్చిపోయి మనుషులకు వెళ్ళి నీ బాధలు చెప్పుకుంటున్నావు. ఈ లోకంలో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి నీ వేదనని చెప్పుకుంటూ ఉన్నావు. నువ్వు ఎందుకు ఇక్కడికి నడిపించబడ్డావంటే, ప్రభు నీ వేదనని వినాలని ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఒక్కసారి వాగ్దానం చేసినాడంటే ఆయన తప్పే దేవుడు కాదు. సహోదరి సహోదరుడా, పేతురు అంతరంగంలో ఒక ఆశ కలిగింది.